థియేటర్లో దిగి మాడితే దిగుతాను. పని अरे 100 रुपये किलो है रे నీడ కొడతాను కదా. కోటి దేవతలకి కమర్ 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 జరుగుతున్నారు. మన ఊరి జనులంతా ప్రజలు అధిక సంఖ్యలో ఎంచేయవలైనని మనవి చేస్తున్నాం. ఎందుకంటే వర్షం వస్తుందని బాధపడద్దు. వర్షాన్ని రాదు రాదు. తర్వాత అందరూ ఏమనగా భద్రాచలం పోయి 10,000 ఖర్చు పెట్టుకుంటున్నాం. అది కాదు. ఈరోజు మన నిన్నెల గ్రామంలో భద్రాచలం ఇది భద్రాచలం. ఇది భద్రాచలం. భద్రాచలంలో చూసి ఫోటోగా చూసే దాన్ని బట్టి దేవుణ్ణి బట్టే వాడు వెంకటి ఇక్కడ డిక్రేషన్ చేసిండు. అందుకోసం మనం భద్రాచలం పోవాలంటే ఖర్చు. సరే మన ఊళ్ళో చూసుకుంటే చాలా బాగా చాలా మంచిది. అందరికీ నమస్కారం. ఎవరు ఆట బంద్ అయ్యే వరకు మీరు పోవద్దని అందరికీ నమస్కారం చేస్తున్నాం. ఒకసారి సంబంధం ఉండండి. పరగణితముడంచిన పావన హృదయ దత్తాయనం మార్గం గణనాయకం ఆతాపరి గణనాయక 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 శివాతారణ అఖండ పార్వతి వల్లభారణ గోవా విఘ్నరాయ నీకు శరణు విఘ్నరాయ నీకు శరణు
లోకవాసిని లోకవాసిని
సీతారామచంద్ర మహారాజుకి. మన భక్తులంతా కోరత ప్రకారం కూర్చోవాలి. ఈ ప్రార్థన అయిన తర్వాత కోరత ప్రకారం ఎక్కడో అక్కడ కూర్చోవాలి.
नमस्ते नमस्ते किसको बुला के बोल दे रहे? नमस्ते 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 हेलो ఇది అంతా ఏంటిది? నమస్తే నమస్తే. ఇది చిరుతల రామాయణం. క్యారే మిడతల రామాయణం? చిరుతల రామాయణం. తెలుగు में आता हिंदी में बोलो. హిందీ మాకు రాదు. తెలుగు में अच्छा बोलो. నువ్వే హిందీ నేర్చుకోవాలి. హిందీ నేర్చుకున్నావా? क्या बोलते हो? सीधा बोलो. काद भाई हिंदी में बोलो पूरा. నువ్వే తెలుగు నేర్చుకోవాలి. इसको क्या बोलता? ఇది చిరుతల రామాయణము. మిడతల రామాయణం चिरतला रामायणम. चिरतला रामायणम और क्या और चिरतला रामायणम किसको बोलते? ఎవరికి చెప్పినావు? ఊళ్ళో పెద్ద మనుషులు చెప్పినావు? ఊళ్ళో సర్పంచుకు చెప్పినాం, ఉప సర్పంచుకు చెప్పినాం, పోలీస్ స్టేషన్ లో చెప్పినాం, వార్డ్ నెంబర్ ఏ నెంబర్ కూడా చెప్పినావు? అందరికి చెప్పినాం. కూర్చున్నారా? అందరికి చెప్పినాం. నాకు చెప్పలే. మీ ఇంటికి వచ్చినాం. మీ ఇంటికి వచ్చే వరకు సాయాబని పిలిచింది. సాయాబని పిలిచి అమ్మ ఓయ్ అన్నది. మన బీబీ నీ బీబీ ఓయ్ అన్నది. ఇలా సాయాబని పిలిచినాం. ఎవరో బాగా తెస్తానని చెప్పింది. వచ్చింది, లేపింది, చూపింది. ఏంటి? లేపింది, చూపింది. ఏంటిది? గలమంబడి పరద పరదా లేపి చూపింది. చూసింది. నీవు ఎవరు అని. అమ్మ మేము ఇట్లా చిరుతల రామాయణం ఆడుతున్నాం, ఈ సాయబుకు చెప్పి ఒక పత్రిక ఇచ్చి పోదామని వచ్చినామని చెప్పే వరకు ఏమంటుందంటే, నేను స్నానం చేస్తున్నా, నాదొక గూడు ఉన్నది, నాకు గూట్లో పెట్టిపో అన్నది. అట్లా గూట్లో పెట్టిపో అన్న తర్వాత అమ్మ గూట్లో పెట్టచ్చు. అమ్మ గొట్ల కాదురా భయ, ఇంట్లో కూర్చా. ఇంట్లో గూడు అంటే అమ్మ సపరేట్ ఉందట కదా గూడు. అదే ఇంటి ముందర పత్రిక నీ అట్లా వస్తారు కదా, ఇంటి ముందర గూడు ఉంటుందా, అది దాకా పెట్టుకో అన్నది. నీకు అర్థం కాలే హిందీ తెలుగు. అయితే నేను గూట్లో పెట్టి మరీ రాగా ఏం జరిగిందంటే, ఆ అమ్మ బాత్రూమ్ లో స్నానం చేస్తుంది. నేను ఎటుపోయినా అని చెప్పింది. మీ బాత్రూమ్ లో స్నానం చేస్తుంది. బాత్రూమ్ లో స్నానం చేస్తే మీ బాత్రూమ్ మంచి గట్టిన వాడే కదా, తాటికమ్మలతోటి. అయితే సుడిగాడికి వచ్చింది. అమ్మ స్నానం చేయంగా సుడిగాడికి వచ్చిన తర్వాత ఒక్క కమ్మలేసింది. అయ్యో నేను పరివాదలు ఉన్నా కదా అని చెప్పి ఏం చేసింది అంటే, అమ్మ కమ్మను పట్టుకున్నది. ఆ కమ్మ పోతుంది, కమ్మతోటి అమ్మ పోతుంది. అమ్మ పోతుంది కదా అని చెప్పి నేను కూడా పట్టుకున్నాను. అమ్మను పట్టిన గట్టిగా. లేదు, అమ్మ పోయింది. అమ్మ పోయిన కూడా నేను అమ్మను పట్టిన. నువ్వు అమ్మను పట్టినావు. మీ అమ్మను పట్టిన కాపాడి మంచి పని చేసినావు. ఓకే. గడుపు బంద్ అయింది. నేను ఎటుపోయినా అని చెప్పింది మరి. అయితే నువ్వు అటు డ్యూటీలో పోయిన వాడు కదా, ఏ డ్యూటీలో పోయినావు? దుబాయ్ పోయినా. నేను దుబాయ్ పెళ్లి అయినాక వారం వద్దులల్లా దుబాయ్ పోయినా బాయ్. నువ్వు దుబాయ్ పోయి అక్కడ ఏం పని? పెళ్లి అయ్యాక దుబాయ్ పోయినా వారం వద్దులల్లా పోతే నాది పిల్లం నేను వచ్చే వరకు 5 కన్నది బాయ్. అవా నీ భార్య? అరే మా తాత ఇంటికి వస్తుండే పోతూ ఉండే, ఇప్పుడు పిల్లల్ని పంచుకోలే. నువ్వు కష్టపడ్డావు తాత, నువ్వు ఒక ముగ్గురు తీసుకొని నాకు 2 నిమిషాలు చాలు అని చెప్పినారా బాయ్. నీ తాతకు అట్లా ఉంటది మాది మర్యాద. నీకు ఎట్లా ఉండదు బాయ్? అరే నీ మర్యాద ఉండాలి. ఇప్పటి వరకు పిల్లల్ని పంచుకోలేము. నీ మర్యాద బాగా చక్కగా ఉంది. అయితే నువ్వు దుబాయ్ లో చేసే పని అయితే, మా తాత కష్టపడ్డదానికి నేను ఫలితం ఎక్కువ ఇచ్చిన, నాకు ముగ్గురు ఉంచుకో భయ అన్న. నేను 2 ఉంచుకున్నా చాలు. సరే ఓకే గానీ దుబాయ్ లో నువ్వు చేసే పని ఏంటిది? దుబాయ్ నేను చేసే పని ఇక్కడ ఎవరు లేదు. ఏం పని? కలెక్టర్ ఆఫీస్ లో పని. అంతకన్నా పెద్దది. ఇంకా పెద్దది. అక్కడ ఎమ్మెల్యే అయినావా? అంతకన్నా పెద్దది.
ఇంకేం పని అది? అయ్యో ఆ పని ఏంటిదో చెప్పవా కొంచెం? చెప్పాలా ఆ. ఈ టెంట్ పోతానా ఆ? చెప్పలేకుండు ఏంటిది? అట్లా కాదురా భాయ్ ఇది రామాయణం పూరా 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 బోలో इसका వేషాలు ఎన్ని వస్తాయి భాయ్ और मेरे को इसमें कौन कौन पूरा ఎవరు ఎవరు ఆడుతున్నారు ఏ వేషాలు వస్తాయో ఆ వేషాల పేర్లు బాగా చెప్తారు కానీ అరే సారు అయితే సారు వచ్చేండు కూర్చోమను లేదు మర్యాద అరే మా ఊరికి అసలు తెలివి లేదు. అసలు సార్ వచ్చిందని మనం గమనిస్తలేము. సార్ కూర్చోండి సార్, మీరు కూర్చునే మొత్తం ముచ్చట చెప్తున్నారు కూర్చోండి సార్. अरे ऐसा कैसे अरे भाई इधर वालो सिंपल मारो सिंपल अरे ऐसा नहीं रे ऊपर के नहीं तो सिंपल रहते गट्ला ना మీద के దింపుడు కాదురా भाई మీరే దింపేయమన్నారు కుర్చీ దింపేయమన్నా సాయా మీరు కోపాన్ని రాకండి. అరే దింపేయమంటే గట్లా దింపేస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగు కుర్చీ సీదా సాయా పాంచోడవు సీదా దాంట్లో కుర్చీ అరే సాయా వాళ్ళు మంచి వేయాలి కానీ నేను చేస్తా కూర్చోండి. ఈయన మంచి మంచిగా ఉన్నాడు భాई ఈయన మంచి చేస్తాడు సాయము నీ కళ్ళాద్దాలు మంచి పని చేస్తలేవు ఏంది? కూర్చుంటాడు సాయబ్ మంచిగా పని చేస్తలేవు నీ కళ్ళాద్దాలు. కూర్చోకాడుంటే నువ్వు అక్కడ కూర్చుంటున్నావు. इधर कौन कौन आता कोई कोई అయితే ఇక్కడ మా తిరుతల రామాయణం భక్తులకు आओ मिर्दल रामायण अरे मेरे बेटे किधर गिर गए रे అబ్బా ఎటు పోయినావే ఇక్కడ ఆయ్ ఫుల్ ఫ్రేమ్ ఉన్నది అట్లా यादे ఉండే हां राजगो సాయం సాయం आओ ఇక్కడ 32 మంది భక్తులు ఉన్నారు. 32 మంది భక్తులు ఉన్నారు మాకు మధ్యలో आओ मी अरे पेन्नु रात अरे टेबल ना मेरा टेबल ना टेबल हां टेबल लेके टेबल आओ उन लेके आओ थोड़ा बेदा हेल्प ఉండాలి टेबल हेल्प साथ ना आइको ना हां बोलो बोलो इधर इधर बोलो बच्चों हां वीडियो बच्चों करते అయితే మాకు ఈ సామాన్లు అన్ని ఉన్నాయి. आओ ఈ అన్నిటికీ మన आओ राजकोर कुक्का क्या रे कुक्का बोलते मेरे को कावली कुक्का ऐसा बोलते नहीं पूरा सामान भाई से बोलो पहले आओ इन्हीं टेंट ఉన్నాయి మధ్యలో తాళాలు మధ్యలో తాళాలు और టెంట్లు రెండు సౌండ్ సిస్టమ్ और सिस्टम किधर है रेबन वाला రెబ్బెన వాళ్ళ और पूरा ठीक है रेबन वाला और मध्य वाला కీబోర్డు శ్రీధర్ భాయ్ क्लियर है आओ ठीक है पूरा पुराना भी आगे आ जाए आओ తబలా तबला అయితే ఇంకా మాకు ఈ అన్నిటికీ సమానకు కావాలి ఉండడానికి రాసుకున్నావా కుక్క కుక్క నేను కుక్క భాయ్ కుక్క కావాలి కావాలి కుక్క ఓకే పెన్ను రాత్తలేదు భాయ్ అయితే వీళ్ళందరికీ వంట చేసడానికి సమాన్ కావాలి. అరే ఇంకో బుడ్డి నాకు సమాన్ కావాలి. और सामान हां सामान కావాలి మీకు आओ अच्छा अच्छा भाई अच्छा ये కూర్చో సామాను బియ్యం కాదు, బియ్యం బియ్యం అరగిద్దరు సరిపోతాయండి ఇంతమందికి పప్పు పప్పు ఒక 15-20 కిలోలు రాస్తానా చింతపండు చింతపండు ఒక 35 కిలోలు రాస్తాను మన రామన్న దుకాణం ముందు చూసినా మా బాగా తీసుకొచ్చుకోపోయి నా పేరు చెప్పు పప్పు కాలు గింజలు ఒక 90 కిలోలు రాద్దాం సరిపోతాయి గోని మిగిలిన లేకుండా తక్కువ పోవద్దు నూనె ఒక చిట్టెడు సరిపోతుందా చిట్టడా అదే డిక్కి మూతాడు డిక్కి మూతాడు అంటే సరిపోతుందా కొయ్యనర టెంటు దాంట్లో ఈ అంతమంది రాగంగా మిగులుతుందా? సరే సాహెబ్ నువ్వు అంత మంచోని వెయ్యి, అది మాకు అన్నిటికీ కావాలి, నువ్వే ఉండాలి మా ఆట అయ్యేదాకా. అంటే నన్ను కుక్క వేస్తున్నారా ఎప్పుడే లేదు మా ఆట అయ్యేదాకా నువ్వే ఇక్కడ ఆట అయ్యాక మొత్తం నేను చూసుకుంటా ముందరుండి ముంగటి నువ్వే చూసుకోవాలి. చూసుకుంటా మరి ఇప్పుడు శ్రీమానారాయణ అతున్నారు ఒక సపర్ లేపి అతడు లోక రక్షకుడు, లోకానికి రక్షకుడు కాబట్టి శ్రీమన్నారాయణ మూర్తి అస్తుడు అని చెప్పి ఒక్కసారి మీ ఇష్టపూర్వంగా తప్పట్టు కొట్టాడు.
ఇదిగో కనలేరా శంఖ చక్రధారిణి మా నామము విష్ణుమూర్తి అంటారురా. మీరు ఎటు పోతున్నారు? మేము ఎటు వెళ్ళట్లేదురా, ఏ వైకుంఠపురం నందనే ఉంటాము. అవును. శ్రీవాణి
నన్ను శ్రీలక్ష్మి అందురే పదివేలు కూడా వచ్చేదాను ఆడ కూర్చున్నాడు ఆయన దగ్గర పోకపోతారా నాదా నీకు ఇదే వందనములు చల్లగా వర్ధిల్లుము దేవి. అప్పుడే ఆగడం పూర్ణం విష్ణుమూర్తి కాబట్టి అతనికి ఎవరైనా మొరపెట్టుకోవచ్చు. నాడు ఒకప్పుడు రావణ కుంభకర్ణాలు జయాభిజయులు వాళ్ళు జయాభిజయులు ఒక శాపము తనక తనందలంలోని శాపము నుండి వాళ్ళు రావణ కుంభకర్ణులు జన్మించి ఇక్కడ ఆడవాళ్ళు ఉన్న హింసలు చేసి ఉన్నారు. ఎక్కడ మునుగున్నా కూడా ఆ ప్రయత్నం చేసి ఇప్పుడు నారదామని ప్రవేశం అని చెప్పి ఒక్కసారి చప్పట్లు కొట్టండి. ఓకే 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 వచ్చింది నిన్ననే వస్తుంది అందులో రెండు వస్తాయి ఇంట్లో రెండు వస్తాయి నా పేరు నారద మహారుషి అందరు నారాయణ పీసయ్య నా బర్రె తెలుగయ్యా అయ్యా ఇప్పుడు ఎడిపోతారు మీరు శివగా నేను స్వామి విష్ణుమూర్తిని కలవడానికి స్వామి విష్ణుమూర్తిని కలవడానికి వెళ్తున్నాను. తీసుకోపోతా శ్రీరామచంద్ర మహారాజుకి సీత మహాదేవికి శివక ఒక్కసారి క్రమం సాయం నారద భగవాన్ ఎందుకు వచ్చిండో నీకు తెలుసా? తెలియదు. చెప్పమన్నావా? చెప్పండి. నాకే కాకుండా సమస్తారం మొత్తం మంది తెలియాలి. అనవా సభలో ఎక్కడ కానీ అడిగిలా ఏ మునుడున్నా కూడా మునులను భంగపరుస్తున్నారు రావణ కుంభకర్ణాదుడు. ఆ బాధకు తాళలేక ఎక్కడ పోయినా దిక్కు లేదని చెప్పి విష్ణుమూర్తి దగ్గర వెళ్తున్నాడు. అవును కదా, అందులో నారదామం విష్ణుమూర్తి దగ్గర వెళ్ళి ఏమనుకున్నాడు? స్వామి విష్ణుమూర్తి మీ దగ్గర మీకు ఇదే నా యొక్క వందనములు. చల్లగా వర్ధిల్లు నారదా. నారద మీరు వచ్చిన సంగతి నయము దోచే నారద మీరు
వచ్చుట నయము దోచే రాక రాక వస్తిరి ప్రాకటముగా చిన్నబోయినటుల దోచే సంగతేదో వినజేయుడి వినద వీనులారా రాజా రాజా రాజేశ్వర స్వామికి శ్రీరామచంద్ర మహారాజుకి చల్లగా వరదిల్లున్నారదా మీరు వచ్చిన కారణం ఏమిటి నారదా ముఖము చూస్తే ఏదో చిన్నపోయినట్టు తెలుస్తుంది వందనములు శ్రీలోల మీకు ఏమి చెప్పుడగునోరాడదయ్యా ఘోరదానవుల బాధకు యోపలేక వచ్చితిమి నిన్ను చేరగ వరుసతో ఈ రాక్షసుల బాధకు తట్టుకోలేక నీ దగ్గరికి వచ్చితిమి. శ్రీలక్ష్మి కూర్చో కూర్చో శ్రీరామచంద్ర మహారాజుకి వందనములు వందనములు శ్రీలక్ష్మి లోలమే వందనములు వందనములు శ్రీలక్ష్మి లోలమే వందనములు వందనములు శ్రీలక్ష్మి లోలమే వందనములు వందనములు శ్రీలక్ష్మి లోలమే వందనములు వందనములు సజన కోసగమే వందనములు వందనములు సజన కోసగమే వందనములు వందనములు సజన కోసగమే వందనములు వందనములు సజన కోసగమే వందనములు వందరైతే వందనములు వందరైతే వందనములు వందరైతే వందనములు వందరైతే ఆదావే వందనములు మీకు ఆదావే వందనములు మీకు ఆదావే వందనములు మీకు ఆదావే వందనములు మీకు ఆదావే వందనాములితని వరదా వందనాములితని వరదా ఆదావే వందనాములితని వరదా వందనములు వందనములు శ్రీలక్ష్మి లోల మీకు వందనములు వందనములు శ్రీలక్ష్మి లోల మీకు స్వామి మీకు ఇదే నా యొక్క వందనములు వరదు వందనములు చేస్తున్నాను. చల్లగా వరదిల్లున్నారదా బ్రహ్మ మానస పుత్ర చేమములు నారదా ముల్లోకములన్నీ క్షేమమే కదా నటన సూత్రధారిణ యో నారాయణ గౌరి నమో నటన సూత్రధారి నమో నారాయణ గౌరి నమో అటభక్తాజయ నమో మీకు తెలియనిదేమి అటభక్తాజయ నమో మీకు తెలియనిదేమి ఏమంటున్నావు
నీకు తెలియనిది ఏముంటుంది? ఈ బాధలన్నిటికీ కారణం ఆ ఘోరమైన రాక్షసులు. ఏమంటున్నావు నారదా? నాకంతా తెలిసే ఉంటుంది అంటున్నావా? అవును. ఏమి నారదా ఎంత పామరులుండగా ఎంత, ఏమి నారదా ఎంత పామరులుండగా ఎంత, బ్రహ్మ కైలాసమందు చతుర్దయ సమయందు, బ్రహ్మ కైలాసమందు చతుర్దయ సమయందు, కామకులైక మాందులున్నరు, కామకులైక మాందులున్నరు, ఎవ్వరు వారలు ఎందులున్నరు, ఎవ్వరు వారలు ఎందులున్నరు, ఎవరి పొంగులకు వివరము తోడన, ఎవరి పొంగులకు వివరము తోడన, ఎందుకు సందేహము చెందకు, ఎందుకు సందేహము చెందకు, ఏమి నారదా ఎంత పామరులుండగా ఎంత, నారదా ఎవరు వారు ఎందునున్నారు? సందేహము చెందగా నాకు వివరించు నారదా. రావణ కుంభకర్ణులో శివయాని భక్తులు, రావణ కుంభకర్ణులు శివయాని భక్తులు, రావణమున నుండి వారు లంకపతి సేనలు, రావణమున నుండి వారు లంకపతి సేనలు, దేవతలు ముని యాగంబులను, దేవతలు ముని యాగంబులను, హింసించుచు నుండి వారిగా, హింసించుచు నుండి వారిగా, భయముతో వారు పరిగెడినట్టు, భయముతో వారు పరిగెడినట్టు, దేవేంద్రాదులు పరిగెడినట్టు, దేవేంద్రాదులు పరిగెడినట్టు, రావణ కుంభకర్ణులు శివయాని భక్తులు, స్వామి ఆ లంకాపురమందు రావణ కుంభకర్ణులని ఘోరమైన రాక్షసులు ఈ మునులను దేవతలను బాధలు పెడుతున్నాడు. అవునా నారదా? దేనికైనా నారదా ఒక సమయమే కావాలి కదా, దేనికైనా నారదా ఒక సమయమే కావాలి కదా, మానస దేహం ఉన్నవారిలో, వారెవ్వరూ సురగణములు, కనుకుల మోసుల మరతరమున, కనుకుల మోసుల మరతరమున, పాలు పాదము మాడికెన్నడు, దేనికైనా నారదా ఒక సమయమే కావాలి కదా, సమయమే కావాలి కదా. నారదా వింటున్నావా? దేనికైనా ఒక సమయము సందర్భము కావాలి నారదా. రాక్షసులు అతి మాయవాదులు పెద్ద పెద్ద వరములు పొంది ఉంటారు, వారిని దుంచడం మన తరము కాదు నారదా.
చెల్లి చెప్పండి. నీ పేరేమిటంటారు? నా పేరు భూదేవి అందరు. భూదేవి అందరు విష్ణుమూర్తిలో చెల్లెరు. ఇప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తున్నారు. లేదు, నా ఈ భూజగమందిన ఈ రాక్షసుల బాధకు తాళలేక నేను చింతతో ఉంటిని. నా చింత తీర్చేవారు ఎవరో మరి. ఇంకా తెలియదండి. అంతలో నారదాబాబుని భూదేవితో ఏమంటున్నాడో వినాలి. బొత్తే ఊరుతుందా మనకి? ఆహా, నారద మహర్షులకు ప్రణామములు. తల్లి భూదేవి, చెప్పు నారద. నీ బాధలు కూడా స్వామి విష్ణుమూర్తితో చెప్పుకోను. సరే, అటునే పోదాము పలు. అన్నయ్య, నీకు ఇదే 10,000 వందనములు కదా. లగావర్తిని చెల్లెలా రాగరాగ వస్త్రి వచ్చిన కారణం ఏమిటి చెల్లెలా? ఆహా అన్నయ్య, ఏమని చెప్పదు నువ్వు నా బాధలన్నీ? సరే చెప్పదు విను. వినవయ్యాది నారాయణ ఒక మనవి బాధలు ఎన్నని చెప్పుకోను, నీకు నా బాధలు చెప్పుకోవడానికి వచ్చి ఉంటుంది కదా. ఏమిటమ్మా చెల్లెలా అంత చిన్నబోయి అంటూ కనబడుతున్నావు? చింతా జెందకు మా నీవేమి బాధపడాల్సిన పని లేదమ్మా. చింత ఏమిటో నాకు తెలుపుము. ఇప్పుడే నీకు చింత తీర్చలేదమ్మా. సరే నా తెలియదు. ధరణిలో రామా